హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 3 వ్యవహారాలు పెద్ద ఎత్తున ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకటి మద్యం వ్యవహారం, 2 ప్రైవేటీకరణకు సంబంధించిన ఇష్యూ, 3వది సోషల్ మీడియాకి సంబంధించిన ఇష్యూ. సో ఈ రెండింటికి సంబంధించి పక్కన పెట్టితే మొదటి దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి సంబంధించి విపరీతంగా మద్యం అమ్మేసి దాంట్లో అవతవకలు చేసేసి 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పేసి ఇటు కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ ఉంటే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి నేతలు, కూటమికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలందరూ కూడా నకిలీ మద్యాన్ని తయారు చేసి ఆ నకిలీ మద్యాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి షాపుల్లో అమ్మేసేసి దాని నుంచి అప్పనంగా ప్రజల దగ్గర నుంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాటు డబ్బులు దోచుకుంటున్నారంటూ కూడా ఇప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఇటీవల మొలకల చెరువుకు సంబంధించి నకిలీ మద్యం డెన్ ఎప్పుడైతే బయటపడిందో ఆ తర్వాత దానికి సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ ఉంది. అక్కడ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నకిలీ మద్యాన్ని పంపిణీ చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. దాంతోపాటు ఎక్సైజ్ అధికారులు దీనికి సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటిగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పరిచయాలు కావచ్చు, దాంతోపాటు ఈ వ్యక్తులకు సంబంధించి ఎవరు ప్రమేయాలతో ఎందుకు చేస్తున్నారు ఈ నకిలీ మద్యం తయారైనటువంటి ఒక సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే లక్షల బాటిళ్లని ఈ నకిలీ మద్యాన్ని అమ్మేశారంటూ కూడా ఎక్సైజ్ అధికారులే స్వయానా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద సిబిఐ విచారణ జరపాలంటూ కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్న కేంద్రానికి లేఖ రాస్తూ వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి నిన్న లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ లేఖలో సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం తయారు చేసినటువంటి నేపథ్యంలో ఆ నకిలీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం అండదండలతోనే కొంతమంది టీడీపీ పార్టీకి చెందినటువంటి నేతలే తయారు చేస్తూ ఉన్నారు. ఈ నకిలీ మద్యం వల్ల ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలకు ముప్పు పొంచి ఉంది. ఆ మద్యాన్ని తాగి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద సిబిఐ విచారణ చేయండి అంటే కూడా మిథున్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం నకిలీ మద్యానికి సంబంధించి ఏం జరగలేదు, దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆ వార్తలన్నింటినీ కూడా ఖండించండి అని చెప్పేసి ఒక పక్క కూటమి చెప్తూ ఉంటే, మరోపక్క వైసీపీ మాత్రం దీనికి సంబంధించి సిబిఐ విచారణ చేయండి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వండి, ఇన్వాల్వ్ అయ్యి నకిలీ మద్యానికి సంబంధించి ఏదైతే డెన్నులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా గుర్తించండి, కూటమి ప్రభుత్వం అండదండలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున గోడౌన్లు కట్టేసి దాంట్లో మిషనరీని ఏర్పాటు చేసి ఈ రేంజ్లో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారంటే దానికి ప్రభుత్వం అండదండలు లేకుండా, ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తుల సపోర్ట్ లేకుండా ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒక పక్క గతంలోనే ఈ మద్యానికి సంబంధించి వైసీపీ ఏదో దొంగతనం చేసింది, వైసీపీ అక్రమంగా 3,500 కోట్లు దోచుకుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం విమర్శిస్తూ ఉంటే, కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చి ఈ నకిలీ మద్యం మరక కూటమికి అంటుకొని కూటమికి నకిలీ మద్యం వాసన ముంచేటట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ వ్యవహారం పైన మిథున్ రెడ్డి ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయటము, మరి కేంద్రం దీనికి సంబంధించి ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒక పక్క కూటమికి సంబంధించి 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి అంటే ఇక్కడ కూటమికి సంబంధించి బీజేపీ కూడా పాత్రలో ఉంది కాబట్టి, బీజేపీ కూడా కూటమికి సంబంధించి ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ మద్యం మరక కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మద్యానికి సంబంధించినటువంటి మరకని బీజేపీ అంటించుకోకూడదంటే ఖచ్చితంగా కేంద్రానికి సంబంధించినటువంటి నిపుణులతో లేదంటే మిథున్ రెడ్డి కోరినట్టు సిబిఐ విచారణను జరిపి దీని వెనకాల ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ దందా జరుగుతుంది అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా బీజేపీకి ఉంటుంది. అలా కాకుండా ఇది మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం, కూటమిలో కూడా మనం కూడా ఉన్నాము, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నట్టు ఏది జరిగినా చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది బీజేపీకి కూడా మాయని మచ్చగా కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఉందో, ఈ నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా చేస్తుంది జగన్కి సంబంధించి కోవట్టులుగా మారినటువంటి వ్యక్తులంటూ కూడా ఇప్పుడు టీడీపీ మీడియా ఒక ప్రచారాన్ని అయితే కొత్తగా తెర మీదకి తీసుకొస్తూ వచ్చింది. ఏదైతే తంబాలపల్లికి చెందినటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు జయచంద్ర రెడ్డి కావచ్చు, అలాగే విజయచంద్ర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు, దాంతోపాటు మిథున్ రెడ్డికో లేదంటే వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళందరినీ కూడా కోవట్టులుగా మార్చి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో టీడీపీలో జాయిన్ చేస్తూ వచ్చారు. దాన్ని పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టికెట్ ఇచ్చేసి తంబాలపల్లి టీడీపీకి సంబంధించి అభ్యర్థిగా నిలబెట్టి ఆయన పోటీ చేయించారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంత అమాయకంగా అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారా? ఒకవేళ నిజంగానే ఆయన కోవట్టులుగా మార్చి తంబాలపల్లి నియోజకవర్గంలోనే ఆయన టీడీపీ ఇన్ఛార్జికి సంబంధించి తన వ్యక్తికి టికెట్ ఇప్పించుకుంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అలానే చేసే ఉండేవాడు కదా.
అలా జరగకుండా, అలా జరగలేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 11 స్థానాలకు పరిమితమైనప్పుడు మీరు కొత్తగా ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర అని చెప్పేసి టీడీపీ ఎలా చెప్తుంది, టీడీపీ మీడియా ఎలా చెప్తుంది. సో ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టేస్తే దీన్ని తప్పించుకోవడం కోసమో మళ్ళీ నకిలీ మద్యం మరకని వైసీపీకి అంటించడం కోసమో టీడీపీ చేస్తున్నటువంటి ఎత్తులన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం లేదు. టీడీపీ మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా ఇప్పుడు పనికి రావట్లేదు. ఏదైతే ఈ నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో క్లియర్ కట్గా టీడీపీ నేతల భాగస్వామ్యం ఉన్నట్టు కూడా ఎక్సైజ్ అధికారులు, ప్రభుత్వానికి చెందినటువంటి ఎక్సైజ్ అధికారులే చెప్పినప్పుడు మరి దీన్ని కూడా వేరే పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద వేయటానికి ఎలా సాధ్యపడుతూ ఉంటుంది? అది ఎలా పాసిబుల్ అవుతుంది? కాబట్టి దీని మీద తప్పుడు ప్రచారాలని ఆపేసేసి ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇది జగన్మోహన్ రెడ్డి చేశారు, జగన్మోహన్ రెడ్డి కోవట్లు చేశారనేటువంటి ప్రచారాన్ని మీరు మళ్ళీ మొదలు పెడితే అది బూమ్రాంగ్ అయ్యి మళ్ళీ మీకే రివర్స్లో తగిలే పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మిథున్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయటము, నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి ఒక అవినీతి జరుగుతుంది. ప్రతి 3 బాటిల్లో కూడా ఒక బాటిల్ నకిలీ మద్యం తయారవుతుంది. ఆ నకిలీ మద్యం తయారు చేసేది టీడీపీకి చెందినటువంటి నేతలే అంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి వెంటనే సిబిఐ విచారణ జరిపించండి, మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దీనికి సంబంధించినటువంటి విచారణ త్వరగా జరిగి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో బయటకు వస్తారంటూ కూడా మిథున్ రెడ్డి అమిత్ షాకి లేఖ రాసి తన వినతినైతే చెప్తూ వచ్చారు. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, హోంమంత్రి అమిత్ షా ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంది.